దాంట్లో ముఖ్యుడైన పెద్ద దొంగకి కడుపులో శూలాలు గుచ్చుకున్నట్టుగా నొప్పి ప్రారంభమైంది. ఇంతలో ప్రభువు భయంకర రూపం ధరించి ఒక్కొక్కరి గడ్డాలు మీసాలు తీస్తూ నేలకి కొట్టడం ప్రారంభించారు. అప్పుడు దొంగలందరూ దీనంగా ప్రభుపై కాళ్లపై పడ్డారు. అప్పుడు ఆ దొంగ, మహారాజ్ క్షమించాలి, మళ్ళీ ఎప్పుడు ఈ అరణ్యంలో అమాయకుల జోలికి పోము, దోచుకోము, మాకు ప్రాణదానం చెయ్యండి అనగానే ప్రభువు శాంతించి వారిపై దయ్యతో సౌమ్య రూపాన్ని ధరించి హుక్కా తాగుతూ కూర్చున్నారు. అది చూసి వాళ్ళల్లో గృహస్థుకు సంబంధించిన కళ్యాణ్కి చెందిన ఒకరు ఆ వచ్చిన వీరుణ్ణి మాణిక్య ప్రభువుగా గుర్తించి ఆ విషయం చెప్పగానే గృహస్థులు ప్రభు పాదాలపై పడ్డారు. వాళ్ళల్లో పెద్ద దొంగ, ఇప్పటి నుంచి మేము మా వంశంలోని వారంతా ప్రభువుని గౌరవంగా ఆదరిస్తాము, మా తప్పును మన్నించి ప్రభు మాపై దయ చూపి